శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఉత్తరాంధ్రపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇన్ఛార్జ్ నాగబాబు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నెలలో 5 రోజులు జిల్లాలో ఉంటానని హామీనిచ్చారు. సమిష్టిగా పనిచేసి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. లిక్కర్ మాఫియాతో భారీగా నిధులు దోచుకున్నారని అన్నారు ఎమ్మెల్యే జయకృష్ణ. నిందితులను ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. జగన్తో సహా అంతా జైలుకు వెళ్తారని అన్నారు. ఎవరైతే ఈ లిక్కర్ మాఫియా దొంగలు ఉన్నారో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా దొంగలు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం అయితే ఖాయం, చెప్పుకూడి తినడం అయితే ఖాయమని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ లిక్కర్లో దాచుకున్నారు. ఇవన్నీ కూడా మరి అవినీతిలో, వైసీపీ ప్రభుత్వంలో అవినీతిలో భాగం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో ఇప్పటికే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మిగతా లిక్కర్ స్కామ్ దొంగలు అందరూ కూడా బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా జైలుకి వెళ్తారు.